హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జానకమ్మ మాట ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎప్పుడూ రొటీన్గా చేసుకునే చికెన్ ఫ్రైలా కాకుండా ఎంతో టేస్టీగా, కమ్మగా, గుమగుమలాడిపోయే కొత్తిమీర కోడివేపుడు తయారు చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా బాగుంటుంది. పచ్చి పులుసు, సాంబారు, రసం అన్నంలోకే కాకుండా చపాతీ, పుల్కాల్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మరి లేట్ చేయకుండా తయారు విధానం చూసేద్దామా? ముందుగా ఒక మీడియం సైజ్ కొత్తిమీర కట్టని శుభ్రంగా కడుక్కొని ఇలాగా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలండి. అలాగే 4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు. వీటిని అన్ని ఒకదాని తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వీటితో పాటుగా ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఒక చిన్న యాలుక, 1/2 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ ధనియాలు, కొంచెం వాటర్ పోసుకొని మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారా, మనం చేసుకున్న ఈ పేస్ట్తోనే గుమగుమలాడే కోడివేపుడు చక్కగా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేడి చేసుకోవాలి. ఈ యొక్క చికెన్ ఫ్రైలోకి ఖచ్చితంగా నూనె ఎక్కువే పడుతుందండి. నూనె వేడెక్కిన తర్వాత చిన్న చెక్క, 4-5 లవంగాలు, ఒక యాలుక, అలాగే ఒక చిన్న సైజు ఉల్లి తరుగు, ఒక 2 పచ్చిమిర్చి చీలికలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కొంచెం దూరగా వేపుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపును కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మనం చేసుకున్న ఈ పేస్ట్ని కొంచెం వాటర్తో పాటుగా వేసుకుని మొత్తంగా కలుపుకొని మూత పెట్టుకొని నూనె పైకి తేలేంత వరకు చక్కగా ఉడికించుకోవాలి. చూసారా ఎంత చక్కగా నూనె బాగా పైకి తేలిందో. కమ్మగా ఎంతో గుమగుమలాడుతూ చాలా మంచి సువాసన వస్తూ ఉందండి. ఇప్పుడు కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న ఒక 1/2 కేజీ చికెన్ని కూడా ఇందులో వేసుకుని మనం వేసుకున్న ఈ మసాలా పేస్ట్ ముక్కలకి బాగా పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు చికెన్ చక్కగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారా, మధ్య మధ్యలో మాత్రం మూత తీసి ఒకసారి ఇలాగా అడుగు మాడిపోకుండా కలుపుతూ ఉండాలండి. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మరొకసారి కొంచెంసేపు ఉడికించుకుందాము. చూసారా, చక్కగా చికెన్ మొత్తం పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1.5 స్పూన్ కారం వేసుకోవాలండి. ఎందుకంటే మనము పచ్చిమిర్చిని వేసుకున్నాం కాబట్టి కారం వేస్తే ఎక్కువైపోతుంది. కాబట్టి 1.5 స్పూన్ కారం సరిపోతుంది. అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకుని ఉప్పు, కారం, ఈ గరం మసాలా ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టుకుని ఉడికించుకుందామండి. తర్వాత మూత తీసి తరిగిన కొత్తిమీర వేసుకుని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతేనండి, మన కొత్తిమీర కోడివేపుడు గుమగుమలాడుతూ ఎంతో టేస్టీగా చక్కగా రెడీ అయిపోతుంది. ఈ విధానంలో చేసుకున్న కోడివేపుడు ఖచ్చితంగా 3 రోజుల వరకు పాడవకుండా తాజాగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంటిల్లిపాదికి ఖచ్చితంగా నచ్చి తీరాల్సిందేనండి, అంత బాగుంటుందన్నమాట. మరి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేస్తారా? అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.